ప్రజలకు కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి, పట్టాలు వెంటనే ఇవ్వాలి, బోరు బావులు వెంటనే ఇవ్వాలి, రోడ్ల సౌకర్యాలు వెంటనే కల్పించాలి, రోడ్ల సౌకర్యాలు వెంటనే కల్పించాలి, కరెంటు వెంటనే ఇవ్వాలి, కరెంటు సౌకర్యం వెంటనే ఇవ్వాలి, పట్టాలు ఇచ్చేంత వరకు పట్టాలు ఇచ్చేంత వరకు పట్టాలు ఇచ్చేంత వరకు కరెంటు ఇచ్చేంత వరకు బోరు లేసేంత వరకు సిపిఐ సిపిఐ పట్టాలు వెంటనే పట్టాలు వెంటనే పట్టాలు వెంటనే పట్టాలు వెంటనే సిపిఐ సిపిఐ కామ్రేడ్ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సిపిఐ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రతిరోజు ఆఫీస్ టైంకు 10 గంటలకు వచ్చి 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. చాలా ఉధృతంగా కొనసాగుతున్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలెక్టర్ కార్యాలయం ముందు ఒంటికాలు నిరసన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు స్పందించాలనే దాంతో మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒంటికాలు మీద ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఒంటికాలు మీద నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం చూసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించాలని మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మేము ప్రతిరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సౌలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి న్యూస్ ద్వారా కూడా మరి తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా స్పందించకపోవడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎండలు మండుతూ ఉన్నాయి, రోజుకొక తీరు ఎండలు మండుతూ ఉన్నాయి. అయినా కానీ మా దీక్ష మాత్రం కొనసాగిస్తాం. ఈ కరెంట్ ఇచ్చేంత వరకు, మరి బోర్లు వేసేంత వరకు, రోడ్లు వేసేంత వరకు, మరి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు మేము ఈ దీక్ష ఈ పోరాటం మేము కొనసాగిస్తామన్న దాంతో మేము చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి టెంట్ దగ్గరికి వచ్చి మాకు మీ సమస్య పరిష్కరిస్తామనే దాంతో చెప్పేంత వరకు ఈ నిరసన కార్యక్రమం ఈ ఉద్యమం మరి వీడలేమనే దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని, మరి లేకుంటే ఈ నిరసన కాకుండా మరి రాస్తా రోకో కూడా సిద్ధంగా ఉన్నామనే దాంతో మేము ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది.